This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్, యూ వాచింగ్ వి ద డిగ్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనకి జెన్పాక్ కంపెనీలోని వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ హైరింగ్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారనమాట. సో డైరెక్ట్గా వీళ్ళైతే ఇంటర్వ్యూస్, వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీకు ఏ పర్టికులర్ సిటీలోని కానీ లేకపోతే ఏ పర్టికులర్ లొకేషన్లో మీకు వాక్-ఇన్స్ కావాలో అది కింద టైప్ చేయండి మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో. ఓకే, తప్పకుండా కామెంట్ చేయండి గైస్, ఎందుకంటే ఆ యొక్క కామెంట్ పిక్ చేసుకొని మేము ఆ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో ఏమైనా వాక్-ఇన్స్ పడితే మీకు వెంటనే వీడియో చేస్తాం. ఓకే, మర్చిపోకుండా కామెంట్ చేయండి. జెన్పాక్ నుంచి వచ్చిన ఆ యొక్క ఎక్సలెంట్ హైరింగ్ గురించి అయితే క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. రోల్ ఏంటి, స్కిల్ సెట్ ఏం అడిగారు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి naukri.com లో మనకైతే స్పాట్ అయింది జెన్పాక్ చూజ్ ఏ కెరియర్ నాట్ జస్ట్ ఏ జాబ్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి హైదరాబాద్లోని హఫీజ్పేటలోని మనకి జెన్పాక్ క్యాంపస్ ఉంటుంది, చాలా పెద్ద క్యాంపస్. ఓకే, ఆ యొక్క క్యాంపస్లో వర్క్ చేయడం కోసం సో వీళ్ళైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్ వాయిస్ రోల్ కోసం 13th జూన్ అంటే రేపు మనకి వీళ్ళైతే కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే వెళ్ళండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అప్ టు 2 years వరకు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, 13th జూన్ 2 PM నుంచి 3 PM వరకు మనకైతే ఉంటుంది. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోండి. జెన్పాక్, హఫీజ్పేట్ రోడ్, వినాయక నగర్, హఫీజ్పేట్, హైదరాబాద్, తెలంగాణ 5,49కి వెళ్ళి మీరైతే ఈ యొక్క వాకింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ రోజే స్పాట్ ఉంది మనకి, ఓపెనింగ్స్ 20 అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనకి తెలుసు కదా జెన్పాక్ గురించి. సో వీళ్ళు మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. BPO, KPO సర్వీసెస్ కూడా చాలా కంపెనీస్కి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా AI మీద కూడా వీళ్ళైతే బాగా వర్క్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఆ యొక్క పర్టికులర్ క్లయింట్ కావచ్చు వీళ్ళకి, సో వీళ్ళకి డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వాయిస్ రోల్స్ కోసం వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. కస్టమర్ సర్వీస్ వాయిస్ రోల్. సో మీకు చూడండి ఇక్కడ ఇచ్చారు మనకి క్లియర్గా ఎనీ గ్రాడ్యుయేషన్. సో ఎనీ గ్రాడ్యుయేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు ఆర్ డైరెక్ట్గా వాక్-ఇన్లోకి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. డిప్లొమా కానీ సో లా డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళొద్దు, గమనించండి. ఓకే, 0 to 2 years వరకు దీనికి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెషర్స్ ఇక్కడ చూడండి మనకి 2021, 2022, 2023, 2024, 2025, 26 పాస్ అవుట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రై చేసేట బాగా ఇచ్చారు ఇది మాత్రం. ఓకే, ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ అని ఇచ్చారు. ఓన్లీ ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఉంటే యాడెడ్ అవుతుందని చెప్తున్నారు. హైదరాబాద్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని కూడా క్లియర్ మెన్షన్ చేశారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ టు క్యారీ, మీరు ఏమేమి క్యారీ చేయాలంటే 2 passport size ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళండి. 1 photograph టు బి పేస్టెడ్ ఆన్ ద రెజ్యూమ్ అని మెన్షన్ చేశారు. 2 copies ఆఫ్ రెజ్యూమ్ పట్టుకెళ్ళాలి, మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా పట్టుకెళ్ళాలని చెప్తున్నారు. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మీరు కస్టమర్ క్వైరీస్కి మీరైతే రెస్పాండ్ అవ్వాలి. ఇక చూడండి మీరు సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి డేటా కలెక్షన్ నుండి డేటా రికవరీలో మెన్షన్ చేశారు. మెయింటైన్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లయింట్ ప్రాసెస్ అండ్ పాలసీస్, రీప్రొడ్యూస్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ఎస్కలేట్ ప్రోడక్ట్ బగ్స్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఓకే, క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు ఎనీ గ్రాడ్యుయేట్ ఎక్సెప్ట్ లా అండ్ డిప్లొమా అనేసి ఇచ్చారు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికి అయితే వెళ్ళొచ్చు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఒకవేళ కనుక వాయిస్ ప్రాసెసర్ ఉంటే అది కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ప్యాకేజ్ కూడా బాగుంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు. మీరు ఎక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా సో ఆ డాక్యుమెంట్స్ తీసుకుని అయితే వెళ్ళండి గైస్. ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కింద ఇంట్రెస్ట్ అని కామెంట్ చేయండి మర్చిపోద్దు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.